नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। आर्य वैश्य महासभा के वरंगल जिला अध्यक्ष डुब्बा श्रीनिवास ने कहा कि महिलाओं को केंद्र सरकार द्वारा महिलाओं के आर्थिक विकास और रोजगार के लिए शुरू की गई योजना का लाभ उठाना चाहिए। वरंगल शहर के शांति नगर, पेड़कवाड़ा, कीर्ति नगर में आर्य वैश्य महासभा के सहयोग से डीवीआर रोजगार संगठन के तत्वाधान में कपड़ा उद्योग में स्थायी रोजगार के लिए युवाओं के कौशल विकास के लिए केंद्र सरकार द्वारा कपड़ा क्षेत्र में क्षमता निर्माण की योजना को मंजूरी दी गई। योजना के कार्यान्वयन के साथ डीवीआर एक्सपोर्ट प्राइवेट लिमिटेड योजना के प्रमुख उपला शारदा ने वरंगल शहर के 5 केंद्रों में 150 लोगों के लिए मुफ्त सिलाई प्रशिक्षण केंद्रों का उद्घाटन किया। कार्यक्रम में असंगम प्रतिनिधि श्रीनिवास गुप्ता, यदा रवि, श्यामा बाबू, राजमणि, सुप्रिया, श्रीदेवी और अन्य उपस्थित थे। इस अवसर पर बोलते हुए डुब्बा श्रीनिवास ने कहा कि महिलाओं को रोजगार बढ़ाने और अपने परिवारों का समर्थन करने के लिए केंद्र सरकार द्वारा अनुमोदित योजना के हिस्से में रूप में डीवीआर संगठनों द्वारा आयोजित सिलाई प्रशिक्षण का उपयोग करना चाहिए। उन्होंने केंद्र सरकार का आभार व्यक्त किया कि उन्होंने मुफ्त प्रशिक्षण दिया, प्रमाण पत्र दिए और रोजगार के अवसर भी दिखाए। ऐसे कई प्रशिक्षण शिविर आयोजित किए गए हैं और सभी ने, चाहे वे किसी भी राजनीतिक, जाति या धर्म के हों, इसमें भाग लिया। उन्होंने कहा कि वे रोजगार पाना चाहते हैं। आर्य वैश्य महासभा ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ మహిళలకు ఉపాధి శిక్షణ అవకాశాలు కల్పించాలని చెప్పనే లక్ష్యంతో మన ఆర్య వైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు ఉపల శారద గారి డీవీఆర్ సంస్థ ద్వారా వరంగల్ జిల్లాలో 5 కేంద్రాలని కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది। వీటితో పాటు ఇంకొక 5 కేంద్రాలకు కూడా నూతనంగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది। వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ఒక పక్క, చేనేత కార్మికులు ఒక పక్క, ఉపాధి లేక చాలామంది ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న తరుణంలో ఇట్లాంటి స్కీము తీసుకురావడం ద్వారా ఈ జిల్లాలో ఉండబడే మహిళలందరూ కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంటుందనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది। ఒకటి కీర్తి నగరు, అదేవిధంగా శాంతినగరు పెరకవాడ దగ్గర, అదేవిధంగా కాశ్మీర్ వివేకానంద కాలనీ, దాంతోపాటు ఎంహెచ్ నగర్, రామన్నపేట ఈ ప్రాంతాలలో ఇప్పటివరకు ప్రారంభం చేయడం అనేది జరిగింది। ఈరోజు కీర్తినగర్లో, శాంతినగర్లో రెండింటిని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది। ఏదేమైనా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పిన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, దానిని మీరంతా కూడా వినియోగించుకొని రేపు భవిష్యత్తు కాలంలో మీరంతా ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ యొక్క ట్రైనింగ్ ఇప్పటితోటే ఆగిపోదు, ఇది నిరంతరం ఈ క్యాంపెయిన్ కొనసాగుతూ ఉంటుంది। ప్రతి బ్యాచ్కు 30 మంది సెంటర్లో పెడతారు, 45 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఇస్తారు। ఏదేమైనా ఇట్లాంటి అవకాశాన్ని మనం వినియోగించుకునే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొంది మన కుటుంబాలు పోషించుకునే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, బయట కనుక చూస్తే టైలరింగ్ తోటి చాలామంది ఉపాధి పొందే అవకాశాలు మనకు కనపడుతున్నాయి। ఏ ఒక్క ఐటెం తీసుకోవాలన్నా ఈరోజు 1000, 2000, 3000, 10,000, 15,000 తీసుకునే అవకాశాలు కూడా, బ్లౌజెస్ కావచ్చు, ఇంకా మిగతా వాటికి కావచ్చు, అట్లాంటి పరిస్థితి కూడా ఉంది। ఈ ఉపాధి ద్వారా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, 10 మందికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది। కనుక దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పని ఈ సంస్థ ద్వారా ఉపాధి పొందే విధంగా ప్రయత్నం. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఉపల శారద గారి వారి యొక్క సారథ్యంలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది। చాలా జిల్లాలలో ఈ కార్యక్రమం ఇప్పటికే నిర్విరాగంగా కొనసాగుతున్నాయి। మా అధ్యక్షుల వారి కోరిక మేరకు, మా కోరిక మేరకు మా వరంగల్ జిల్లాలో కూడా మా పేదింటే మహిళలకు ఈ అవకాశం కల్పించాలని మేము కోరడం జరిగింది। దాన్ని పురస్కరించుకొని మరొక 2 టీచర్లు ఒక ట్రైనింగ్ పంపడం జరిగింది। ఇప్పటికీ 5 శాఖలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా సాగుతున్నాయి। అలాగే మీరు కూడా ఇప్పుడు వచ్చిన ఈ బ్యాచ్ కూడా మంచిగా నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తులో ఇంకొక బ్యాచ్కు రావడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలని, వీళ్ళు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలను మంచిగా సాదుకొని భవిష్యత్తులో ఇప్పుడు ఈ టెక్స్టైల్ పడక కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడనూ కానీ మన వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే డబ్బులు పెట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి చెప్తాయి। ఇక్కడ డబ్బులు లేకుండా వారిని ఉచితంగా తీసుకొచ్చి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి। ఆ సర్టిఫికేట్ వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడైనా ట్రైనింగ్ అయినప్పుడు ఆ సర్టిఫికేట్ దానివల్ల వాళ్ళ యూజ్ అవుతుందని చెప్పని తెలియజేస్తూ